క్యాలెండర్‌లో పొందుకున్న వాళ్ళు అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. వాటిలోంచి ఒక సాక్ష్యాన్ని మీతో పంచుకుంటాను, జాగ్రత్తగా వినండి. నందిని అని చెల్లిది చిత్తూరు. ఆ చెల్లి ఖమ్మంలో ఉంటా ఉన్నారు. క్యాలెండరు ఫోన్ చేసి తెప్పించుకున్నారు. క్యాలెండర్ తెప్పించుకున్నప్పుడు వాళ్ళకి క్యాలెండర్ పంపించినప్పుడు ఆ క్యాలెండరు వాళ్ళ ఇంట్లో ఉంచుకున్నప్పుడు వాళ్ళ భర్త, చెల్లి నందిని భర్త ముత్తుమణి పేరు. అతను గ్రానైట్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తాడు. అందరి చేత పనులు చేయిస్తూ పనులన్నీ చూసుకుంటూ ఉంటాడు. ఆ వ్యక్తి గ్రానైట్ కంపెనీ కాడికి వెళ్ళి ఆ పనులన్నీ చేయించేటప్పుడు అక్కడ వాచ్మెన్ అన్నాడు. ఆ గ్రానైట్ కంపెనీలో వాచ్మెన్ అన్నాడు. ఆ వాచ్మెన్ ఒక రోజున వీళ్ళ ఇంటికి వచ్చాడు. చెల్లి నందిని వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి, నేనుంటున్న ఆ గ్రానైట్ కంపెనీ కాడ డోర్లు వాటంతటికి అవే ఓపెన్ అయ్యి వాటంతటికి అవే మూసుకుంటావని, ఆ విధంగా సైతాన్లు గోల చేస్తావని నాకేమో నిద్ర పట్టట్లా. రాత్రులు నిద్రపోతాంటట్లాగా అవి వచ్చి తలుపులు గోల చేస్తూ ఉంటే మరలా లేస్తాడు. లేచినాక మళ్ళీ అవి సైలెంట్గా ఊరుకుంటాయి దయ్యాలన్నీ. మళ్ళీ ఏం చేస్తావు, బట్ట పనుకోగానే మళ్ళీ వచ్చి గోల చేస్తావని. కాబట్టి నేను మానుకోవాలనుకుంటున్నాను పనిలో నుంచి అని. అప్పుడు మానుకోవద్దు అని ఆ చెల్లి వాళ్ళు ఏం చేసింది, వాళ్ళ ఇంట్లో ఉన్న క్యాలెండర్, మన సహవాస క్యాలెండర్ ఏం చేసిందంటే అతనికి ఇచ్చి పంపించినప్పుడు అతను ఆ క్యాలెండర్ తీసుకెళ్ళి అక్కడ పెట్టుకున్నాడు. పెట్టుకున్న రోజు నుంచి ప్రశాంతంగా నిద్రపోయే భాగ్యం ఇచ్చాడు యేసయ్య. గట్టి స్తోత్రం చెప్పండి. ఆ క్యాలెండర్ ఎప్పుడైతే అక్కడ తీసుకెళ్ళాడో ఆ రాత్రి నుంచి ఆ సైతాను గోళ్ళన్నీ పోయి ప్రశాంతమైన వాతావరణము ఆ ప్రాంతంలో కలిగించాడు యేసయ్య. మన సహవాసంలో ప్రార్థన చేసిన ప్రేయర్ని ఆయన వాడుకుంటాడు, ప్రార్థన చేసిన క్యాలెండర్ని వాడుకుంటాడు. ఆయన ప్రజలకు ఏం చేస్తున్నాడు, దీవెనలు ఇస్తూ ఉన్నాడు. ప్రకాశం జిల్లా నుంచి చెల్లి ఫోన్ చేసింది, ఈ మధ్య ఫోన్ చేసి నాతో మాట్లాడితే ప్రార్థన చేసిన ప్రేయరాలు ఇచ్చినప్పుడు ఆ ప్రేయరాలు తీసుకొని వాడుకుంటున్నప్పుడు వాళ్ళ అమ్మగారు వచ్చారు. ఆమెకి 3 సంవత్సరాల నుంచి మోకాలు నొప్పులు. హాస్పిటల్కి వెళ్తే మోకాలు ఎముకలు అరిగిపోయిన ఎముకలు, ఇంకా అవి తగ్గేదేమీ లేదు అని చెప్పారు. కాబట్టి నువ్వు ఎటు తిరగటం పనులు చేయటం ఉండకూడదు, కూర్చోవటం పండుకోవటం తప్పితే ఇంక నువ్వేం చేసినా కానీ నీ కాళ్ళు ఇంకా అరిగిపోయి ఇంకా పోట్లు పుడతాయి అని ఆ విధంగా చెబితే అవి మందులు ఆడుకున్నా తగ్గలేదు. ఆ తర్వాత వారానికి ఒక అంతరం వేయించుకునేదంట. వారానికి ఒక అంతరం 3 సంవత్సరాలు వేయించుకుంటూ ఉంటే మొత్తం ఎన్ని అంతరాలు అయినాయి? 3 సంవత్సరాలకి వారానికి వచ్చి ఒక్కొక్క అంతరం 3,000 రూపాయలు. ఎంత? 3,000 రూపాయలు. ఈ విధంగా 3 సంవత్సరాలు వారానికి 3,000 రూపాయలు పెట్టి అంతరాలు వేయించుకున్నా కూడా తగ్గలేదు. దాదాపు ఎంత ఖర్చు అయిందంటే 4 లక్షల చిల్లర ఖర్చు అయిపోయింది. వాటికి అంత ఖర్చు అయిపోయింది. ఒక రోజున వీళ్ళింటికి వచ్చింది, ఈ చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చి ఆ ప్రార్థన చేసిన ఆయిల్ ఏదైనా ఉంటే కాళ్ళకు రాసుకుంటా అందంట. సరే తీసుకో అన్న ప్రార్థన చేశాడు. తీసుకొని ఇస్తే మోకాళ్ళకు రాసుకుంటే 3 సంవత్సరాల నుంచి లక్షల రూపాయలు పెట్టి అంతరాలు వేయించుకున్న పోని మోకాళ్ళ నొప్పులు, ఎముకలు అరిగిపోయి ఇంకా అవి తగ్గవు అన్న మోకాళ్ళ నొప్పులు ఊరికే పోయాయి. ఊరికే రాసుకుంటేనే పోయాయి. స్తోత్రము. ఆ మోకాళ్ళ నొప్పులు పోయి ఈ ఆయిల్ నేను తీసుకెళ్తా అందంట ఆ చెల్లితో. అంటే ఆ చెల్లి చెప్పిందంట, తీసుకెళ్ళు అన్నచేత నేను కూడా తెప్పించుకుంటాను అందంట. శివనాగలక్ష్మి ఆ చెల్లి పేరు, ప్రకాశం జిల్లా. మొన్నే ఎంతో ఒక 2-3 వారాల క్రితం అంతే ప్రార్థన చేయించుకున్న ప్రేయరాలు వాడుకొని ఆ విధంగా మోకాళ్ళ నొప్పులు పోయి, దెయ్యాలు పోయి, జబ్బులు పోయి దీవించబడిన వాళ్ళు అనేకులు. క్యాలెండర్ తీసుకెళ్ళి దీవించబడిన వాళ్ళు అనేకులు. గట్టి స్తోత్రం చెప్పండి. ప్రభు స్తోత్రం కలుగును గాక. ఆ విధంగా మన సహవాసాన్ని యేసయ్య
మామూలుగా దీవించాల, విస్తారంగా దీవించాడు, విస్తారంగా దీవించారు. ఎవరన్నా ఇక్కడికి వచ్చినా దీవించబడతారు, మనం ఎక్కడికి వెళ్ళి దీవించబడతారు. గట్టి స్తోత్రం చెప్పండి. నేను ఒంగోలు వెళ్ళాను. రాజకుమారి తల్లిగారు టీవీలో వాక్యాన్ని పరిచయం అయితే ఆ తల్లిగారికి చేతులు ఇరిగినాయి. ప్రార్థన చేయడానికి రాయి అంటే ఒంగోలు వెళ్ళాను. ఒంగోలులో ఆ ఇంట్లో చిన్న ప్రార్థన కొడుకు పెట్టి నా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వచ్చారు. వచ్చిన తర్వాత వాక్యం చెప్పి వాళ్ళందరికీ ప్రార్థన చేసిన తర్వాత అక్కడ ఓ చెల్లి లేచి అంది, అన్న నీ చేత ఫోన్లో ప్రార్థన చేయించుకున్నాను నేను అంది. ఎందుకు ప్రార్థన చేయించుకుంటావు అంటే, దాదాపు ఒక 6-7 సంవత్సరాల నుంచి గ్యాస్ ట్రబుల్ అన్న, ఏం తినాలన్నా భయం పుట్టేది, ఏం తిన్నా గ్యాస్ ట్రబుల్ వచ్చేది. ఆ గ్యాస్ ట్రబుల్తో బాధపడ్డాను. మందులు ఆడుకుంటే తగ్గలేదు. మరి ఏం జరిగిందంటే, ఫోన్లో ప్రార్థన చేశావు, ఆ రోజు నుంచి ఈరోజు గ్యాస్ ట్రబుల్ లేదని చెప్పింది. ఫోన్లోనే ప్రార్థన చేశాను. గ్యాస్ ట్రబుల్ ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. ఏం తిన్నా గ్యాస్ వచ్చేది, ఇబ్బంది. దాదాపు ఒక 6-7 సంవత్సరాలు ప్రార్థన చేశాను, ఫోన్లో ప్రార్థన చేశాను. ఇంకంతే ఆ గ్యాస్ ట్రబుల్ అంతా పోయి ప్రశాంతంగా తింటుందని నిన్న లోతరు కూడా ఉన్నాడు, ఇద్దరం పోతే మాట్లాడి చెప్పారు. ఇంకో చెల్లి అన్న నా కోసం కూడా ప్రార్థన చేసే మీరు అంది. ఏమని ప్రార్థన చేశాను అన్న, నాకేం తెలుసు, ప్రార్థన చేసాను ఇంకంతే, మర్చిపోయాను ఇంక నేను. ఈ తలలో ఎప్పుడు పోటు పడుతూ ఉండేదన్న అని ఎందుకు చెప్పింది, మైగ్రేన్ ఎందుకు చెప్పింది. అట్లా తల పోటు దాదాపు 6-7 సంవత్సరాలు ప్రార్థన చేసిన తర్వాత ఆ తలపోటంతా పోయి ప్రశాంతంగా ఉన్నాను నాన్న అని చెప్పింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను పోలే, నేను ఫోన్లోనే ప్రార్థన చేసిన వాళ్ళకి. ప్రార్థన చేస్తే 6-7 సంవత్సరం చిన్న తలనొప్పి పోయింది, మందులన్నీ పోలేదు, ప్రార్థన అయితే పోయింది. 6-7 సంవత్సరం చిన్న గ్యాస్ ట్రబుల్ ఫోన్లోనే ప్రార్థన చేస్తేనే పోయింది. యేసయ్య ఎంత కృప కలిగినోడో, ఆయన నన్ను అంత బలంగా దీవించాడు, బలంగా వాడుకుంటా ఉన్నాడు. ఏడున్న మీరందరు ధన్యులు, నేను ధన్యుణ్ణి, యేసయ్యని కలిగి ఉన్నాం. కనుక గుర్తుపెట్టుకోండి, మన సహవాసాన్ని దీవించాడు సమృద్ధిగా. ఇంక ఈ రకంగా ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయో నాకు తెలియదు. చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు, ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయో నాకు తెలియదు. ఈ 2 సాక్ష్యాలు నాకు తెలియదు. నిన్న పోతే ఒంగోలు చెబుతున్నారు వాళ్ళు, మా కోసం ప్రార్థన చేసేవన్నా, ప్రార్థన చేయించుకున్నాం, మేము ఇట్లా దీవించబడ్డామని. కూడికి ఎంత అయిపోయిన తర్వాత వాళ్ళు నాతో మాట్లాడుతూ ఉన్నారు. నాకు చాలా సంతోషం వేసింది. ఫోన్లో అనేక మంది ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు. మరలా నేను వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు నాకు చెప్పే సందర్భాలు ఎక్కువ శాతం ఇట్లాంటివి చాలా ఎన్నో ఉంటాయి. వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తారు. కనుక గుర్తుపెట్టుకుని ఇలాంటి శ్రేష్టమైన సహవాసం ఇచ్చినందుకు యేసయ్యకి రుణస్తులమై ఉన్నాము, ఆయనకు రుణపడి ఉన్నాం. అయినా మనకి మహిమ కలుగును గాక. పాస్టర్ గారికి వందనాలు, యేసయ్యకి వందనాలు, జనానికి వందనాలు. నాకు సంవత్సరం నుంచి బాగా మోకాలు నొప్పులు, వాళ్ళకి హాస్పిటల్ పోయాను, ఆపరేషన్ చేయాలన్నారు. వారిని ఏడ్చాను, వ్యవహారం పోయాను, ఇంజక్షన్ చేశారు. మందులు తిన్నాళ్ళు తగ్గింది, మళ్ళీ ఎప్పుటాలనే ఉంది. పాస్టర్ గారికి చెప్పాను, తగ్గిద్దని ప్రార్థన చేశారు. నాకు 4 రోజుల నుంచి తగ్గింది. 40,000 ఖర్చు పెట్టానండి. తల్లిగారి పేరు విజయలక్ష్మి అంట, మన పోరెడ్డిపాలెమే. దాదాపు సంవత్సరం నుంచి మోకాలు నొప్పులు, 40,000 రూపాయల మందులకు ఇంజక్షన్లు ఖర్చు పెట్టింది, తగ్గలేదు. ఎక్కడికొచ్చి ప్రార్థన చేయించుకున్న తర్వాత ఆ మోకాలు నొప్పులన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యంతో ఉంది. యేసయ్యకి స్తోత్రం కలుగును గాక. తల్లిగారిని సంపూర్ణమైన పరిపూర్ణ బలము, శక్తి, ఆరోగ్యంతో యేసయ్య నింపును గాక. ఆమేన్. రైట్. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేత కాని వాని వగుదువు. ఈ వాక్యం మరలా చెప్పను, జాగ్రత్తగా వింటే అది నీకు ఉపయోగపడుతుంది. నీ జీవితంలో కృంగిపోకుండా జీవించే జీవితం నీకు నేర్పిస్తుంది. కృంగదీసే పరిస్థితులు భూమి మీద ప్రతి మనిషికి ఉన్నాయి. నేను కృంగిపోయిన స్థితిలో నా జీవితంలో ఎప్పుడూ లేదు అనడానికి వీలు లేదు. భూమి మీద ప్రతి మనిషి కృంగిపోయిన పరిస్థితి 100% వస్తుంది. ఒక్కనో సమయంలో రాజు అయిన సౌలు కూడా కృంగిపోయిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే గొలియాతు వచ్చాడు యుద్ధానికి, మీసం ఎలాస్తానో తొడ సరుస్తూ ఉన్నాడు.
దమ్మున్న మగోడు ఎవరైనా కానీ, మలతాడు కట్టిన మగోడు ఎవడైనా కానీ ఒక్కడు నా మీదకి యుద్ధానికి రండి, నేను వస్తాను. ఫిలిస్తీన్ల తరపున, ఇశ్రాయేల్ ప్రజల తరపున ఒక్కళ్ళు రండి. నేను గెలిస్తే మీరందరూ మాకు బానిసలు, మీరు గెలిస్తే మా వాళ్ళందరూ బానిసలు అయిపోతారు. ఇంకంతే, షరత్ అదే, రండి అంటున్నాడు. 40 రోజులు గడిచింది, సైన్యాధిపతి ముందుకెళ్ళటం లేదు. 40 రోజులు గడిచింది, యుద్ధ నైపుణ్యత కలిగిన వాళ్ళు ముందుకెళ్ళట్లేదు. 40 రోజులు గడిచింది, ఎవ్వరు ఇశ్రాయేల్ ప్రజల్లోంచి ఎవరు ఒక్కళ్ళు కూడా ముందుకెళ్ళి నేను ఉన్నాను అన్న వాళ్ళు లేరు. రాజు పరిస్థితి ఏంటంటే కృంగిపోయిన పరిస్థితి. సైన్యాధిపతుడు రా, మీరు వెళ్ళట్లే. యుద్ధ నైపుణ్యత కలిగిన వాళ్ళు మీరు వెళ్ళటం లేదు. ఎవరు వెళ్ళట్లేదు. ఒక్కళ్ళగా వెళ్తే 6 మూల జాయిండు 10 అడుగులు ఎత్తు బలవంతుడు, వెళ్ళలేం. ఆ కృంగిపోయిన పరిస్థితిలో వాగ్దానం చేశాడు ఏంటంటే, ఆడిని జయించిన వాడికి నా కూతురునిచ్చి పెళ్లి చేసి నా రాజ్యంలో సగం రాజ్యం ఇస్తాను అని ప్రకటన చేశాడు. ఎంత కృంగిపోయింటే ఆ ప్రకటన చేశాడు. ఈ వ్యక్తి చేతగానోడేం కాదు, గొలియాతు అంత సామర్థ్యం కలిగిన వాడు. గట్టికి స్తోత్రం చెప్పండి. గొలియాతు అంత ఎత్తు ఉన్నాడు, గొలియాతు అంత లావు ఉన్నాడు. మొత్తం ఎటు చూసినా కానీ గొలియాతుకి ఏం తీసిపోడు. అంత సామర్థ్యం కలిగిన వాడు కూడా యుద్ధానికి వెళ్ళటానికి వెళ్ళలేకపోతా ఉన్నాడు. కారణం ఏంటంటే కృంగిపోయిన పరిస్థితి. కృంగుదల ఏం చేస్తుందంటే చేత అయిన వాణ్ణి కూడా చేత కాని వాణిగా చేస్తుంది. గొలియాతు మీద పోట్లాడగలడు, ఆ సామర్థ్యం ఉంది, కానీ వెళ్ళటలేదు. కృంగిపోయిన పరిస్థితి. కారణం ఏంటంటే సైన్యాధిపతులు సైన్యం వెళ్ళటం ఎవరు రావట్లేదు. ఆడొచ్చి సవాలు విసురుతుంటే ఎంత అవమానం, రాజుగారికి ఎంత అవమానం. ఒక్క మగోళ్ళు లేడా మీ ఇశ్రాయేల్ ప్రజల్లో నా మీద యుద్ధం చేయడానికి అని సవాలు విసురుతుంటే 40 రోజులు ఎవరు వెళ్ళకపోతే ఎంత అవమానం చేత కృంగిన వాడై ఉండి నా కూతురునిచ్చి పెళ్లి చేసి రాజ్యంలో సగం రాజ్యం ఇస్తానని ప్రకటన చేశాడు. కారణం ఏంటంటే కృంగిన స్థితి యుద్ధం చేయగలిగిన వాడిని చేయకుండా ఆపేస్తుంది. కృంగిన స్థితి జయించేవాడిని జయించకుండా చేస్తుంది. కృంగిన స్థితి ఏం చేస్తుందంటే ఏమి చేతగాని చేసి ఇంట్లో కూర్చోబెడుతుంది. సౌలు జీవితంలో అదే జరిగింది. ఇంట్లోనే కూర్చున్నాడు. బయటకు వచ్చిన వ్యక్తి కాదు. ఇంట్లో కూర్చుని అన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తా, నా రాజ్యంలో సగ రాజ్యానికి రాజుగా చేస్తా అని. ఈ పరిస్థితి రాజుల కానుంచి సామాన్యమైన ప్రజల దాకా ఉంది. అది నీకు నాకు కూడా వస్తుంది. ఒకవేళ ఉన్నావేమో ఆ స్థితిలో, కృంగిపోయి ఉన్నావేమో, కృంగిపోమాకు. దేవుని పిల్లలుగా లోకంలో జీవిస్తున్నప్పుడు ఆ శ్రమ దినాల్లో కృంగిపోకుండా మనం ఆధ్యాత్మిక జీవితం ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే శ్రమ దినాల్లో, కృంగిదల వచ్చిన దినాల్లో కూడా కృంగిపోకుండా నిలబడి వాటిని ఎదిరించి జయించగలిగిన సత్తా నీకు నాకు ఎలా వస్తుందో చెప్తా. ఆ విషయాలు జాగ్రత్తగా వినండి, వాటిని నీ జీవితంలో పాటించండి. నీ జీవితంలో కృంగుదల వచ్చే సందర్భాలు వస్తాయి, వచ్చున్నాయేమో అవన్నీ పోతాయి. స్తోత్రము, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గమనించండి, ఒక వాక్యం చదువుకుని చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 1:44 వచనం. అబ్బా గమనించండి, చిన్నలేమి పెద్దలేమి పురుషుల్లేమి స్త్రీలేమి పశువులేమి కత్తి వాతతో ఏం చేశారు? అట్లా సంహరించారు. స్తోత్రం. చంపబడిన వారు ఇశ్రాయేలీలు, చంపినవారు అమోరీలు. యెహోషువ గ్రంథంలోకి వచ్చినాకే చంపినవారు ఇశ్రాయేలీలు, చంపబడిన వారు అమోరీలు, పాలస్తీనా దేశంలో ఉన్నవాళ్ళు. గట్టి స్తోత్రం చెప్పండి, దగ్గర స్తోత్రం చెప్పండి. ముందు ఎందుకు చంపబడ్డారు? రెండోసారి ఎందుకు చంపారు? ఒక్కటే. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు. మోషే ద్వారా యేసయ్య వాళ్ళని విడిపించాడు. 10 అద్భుతాలు చేశాడు. 10వ అద్భుతం ఏంటంటే ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి తొలుచూలు పశువులన్నీ చచ్చిపోయాయి. ప్రతి జ్యేష్ఠ కుమార్తె చచ్చిపోయింది. ఐగుప్తు ఇంట్లో ప్రతి ఇంట్లో శవం ఉంది. శవం లేని ఇల్లు అంటూ ఏది లేదు. కానీ ఇశ్రాయేలు ప్రజలు పశువుల్లో కానీ
మనుషుల్లో కానీ ఏ ఒక్క శవమన్నది లేదు, సజీవంగా ఉన్నారు. స్తోత్రం. అలాంటి అద్భుతం, 10 అద్భుతం ద్వారా వాళ్ళందరిని బయట తీసుకొస్తే ఎర్ర సముద్రం పాయలు వేసాడు యేసయ్య. వారు 6 నెలలను అద్దరగా చేరారు. మరలా ఎర్ర సముద్రాన్ని మూస్తే ఫరో సైన్యం మొత్తం దాంట్లో కలిసిపోయారు. గట్టి స్తోత్రం చెప్పండి. ఈ విధంగా అద్భుతాలు చేసి సూచక్రియలు చేసి వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళు అనుభవిస్తూ ఆరాధించుకునే భాగ్యాన్ని యేసయ్య కలిగిస్తే వాళ్ళు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని స్వాధీనపరచుకొని వెళ్ళి వారి దేశాన్ని మీకు ఇస్తున్నాను అని దేవుడైన యెహోవా చెబితే వేగులు వారు ఇచ్చిన తప్పుడు సమాచారం ఏంటంటే అనాకీలు ఉన్నారు పాలస్తీనా దేశంలో, వాళ్ళు ఆకాశమంత ఎత్తున్నారు, వాళ్ళ దృష్టికి మనము మిడతలలాగున్నాం, మా దృష్టికి కూడా మేము అలానే ఉన్నామని సాక్ష్యం ఇచ్చారు. ఇప్పుడు మనం వెళ్ళాము అంటే మనం ఏమైపోతాం, చనిపోతాం, వాళ్ళు చంపేస్తారు అని బోర్ని ఏడ్చాడు. తప్పుడు సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు ఇశ్రాయేలీయులందరూ ఏడ్చి మమ్మల్ని చంపాలనుకుంటున్నాడు దేవుడైన యెహోవా, మమ్మల్ని చంపాలనుకున్నాడు మోషే అని చెప్పిన సనుక్కుంటా ఉన్నారు. అప్పుడు దేవుడైన యెహోవా అన్నాడు, మీకు నేను ఈ దేశాన్ని ఇవ్వట్లేదు, వచ్చిన దారిని వెనక్కి తిరిగి మరలా వెళ్ళండి, మీకు ఇవ్వట్లేదు, మీ పిల్లలకి ఇస్తాను అన్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలిసిన, లేదు ఆ దేశం మేమే పోతాం, మేమే యుద్ధం చేస్తాం, మేమే గెలుస్తాము, ఖచ్చితంగా మేమే స్వాధీనం చేసుకుంటాం అన్నారు. అప్పుడు దేవుడైన యెహోవా అన్నాడు, నేను రాను వాళ్ళతోటి, వాళ్ళు వెళ్తే వాళ్ళు చచ్చిపోతారు కాబట్టి వెళ్ళొద్దు అన్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేయండి, మేము వెళ్తాము అని వెళ్ళారు, చచ్చారు. ఏవి లే, సింపుల్ ఒక మాట ఏంటంటే అవిధేయత. చెప్పనండి, అవిధేయత వలన వెళ్ళమంటే వెళ్ళలేదు, వద్దంటే వెళ్ళారు. వెళ్ళమంటే వెళ్ళాలి, విధేయత, వద్దంటే ఆగాలి, విధేయత. వెళ్ళమన్నప్పుడు వెళ్ళలేదు, వద్దన్నప్పుడు వెళ్ళారు. కాబట్టి 2 సార్లు వాళ్ళు అవిధేయత చూపించారు కనుక దేవుడు ఏం చేశాడు, వాళ్ళని వదిలేశాడు, చచ్చిపోయారు. వాళ్ళ పిల్లల్ని వాళ్ళు 40 సంవత్సరాలు అరణ్యంలో ఉండి ఆ 40 సంవత్సరాలకి వాళ్ళ ఆయుష్ అయిపోయి ముగించుకున్నారు. వాళ్ళ పిల్లలు యవ్వన కాలంలోకి వచ్చారు. గట్టి స్తోత్రం చెప్పండి. వాళ్ళ పిల్లలు యవ్వన కాలంలోకి వచ్చిన తర్వాత మీరు పోయి ఆ దేశాన్ని స్వాధీనపరచుకోండి అని యెహోషువ చెబితే యెహోషువ ఆ ఇశ్రాయేలు ప్రజల యొక్క పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నారే, ఆ పిల్లలు మొత్తాన్ని తీసుకుని వెళ్తే పురుషులనేమి, స్త్రీలనేమి, పశువులనేమి సమస్తాన్ని కత్తి వాత చేత ఏం చేశారు, సంహరించారు. ఎవరు లేరు, ఇంకా మొత్తాన్ని సంహరించారు. కారణం ఏంటంటే వీరు దేవునికి విధేయత చూపించారు. గట్టిగా స్తోత్రం చెప్పు. దేవునికి విధేయత చూపించడం ద్వారా ఏ శత్రువులైతే ఇశ్రాయేలు ప్రజలను వాళ్ళ తండ్రులను చంపారో, చంపిన బలవంతులను పిల్లలు చంపే భాగ్యాన్ని ఇచ్చాడు ఆయన. గట్టిగా స్తోత్రం చెప్పండి, 2 సార్లు స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. దేవుని పిల్లంగా ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు, జీవిస్తున్నప్పుడు ఆ సందర్భం అంతా గమనించినప్పుడు ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే వాళ్ళ తండ్రులు వాళ్ళ చేతుల్లోనే చచ్చిపోయారు. వారు పిల్లలు, యవ్వన కాలంలోకి వచ్చిన పిల్లలు, వాళ్ళని వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటే ఏమనాలా, మా తండ్రులు వాళ్ళ చేతుల్లోనే చనిపోయింది, తండ్రి లేని పిల్లలుగా మిగిలిపోయాము, మేము రాలిపోయామంటే ఇశ్రాయేలు జాతే ఉండదు ఇంకా, కాబట్టి మేము వెళ్ళము అని చెప్పనని కృంగిన స్థితిలో వీళ్ళు ఉండాల్సిన వారు. అలాంటి స్థితిలో ఏం చేశారు తెలిసిన, దేవుడు ఎలా ఉన్నట్టు కూడా వెళ్దాం అబ్బాయి, దేవుడు యుద్ధం చేయమన్నాడు యుద్ధం చేద్దాం, దేవుడు జయిస్తారన్నాడు కూడా జయిస్తాం ఇంకంతేని దేవుని మాటకు లోబడి వెళ్ళారు. యుద్ధం చేసింది యెహోవా. గట్టిగా స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. దావీదు అన్నాడు యుద్ధము యెహోవాదే అన్నాడు. గొలియాతు మీదకి వెళ్ళి ఒకే ఒక రాయితో ఎలాగైతే పడగొట్టాడో, ఇగో ఈ ఇశ్రాయేలు ప్రజలు యొక్క పిల్లలు ఉన్నారే, వాళ్ళు యవ్వన కాలంలోకి వచ్చిన తర్వాత యుద్ధం యెహోవాదే మాది కాదని దేవునికి లోబడి వెళ్ళమన్నాడు కాబట్టి వెళ్ళారు. వెళ్ళాడు ఇంకంతే. వెళ్ళటం వల్ల నుంచి జయం పొందుకున్నారు. తేడా ఏందో తెలిసిన, వాళ్ళు అవిధేయత చూపిస్తేనే వాళ్ళేమో శవాలుగా మార్చబడ్డారు. అవిధేయత చూపించినందుకు, వీళ్ళు విధేయత చూపించినందుకేమో చిరంజీవులుగా మిగిలిపోయారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. వాళ్ళు అవిధేయత చూపించారు, కుటుంబాల్లో భార్య లేచారు నా భర్త పోయాడు అని. వారు అవిధేయత చూపించారు, తల్లిదండ్రులు ఏడ్చారు నా కుమారుడు చనిపోయాడు అని. వారు అవిధేయత చూపించారు, వాళ్ళ పిల్లలు ఏడ్చారు మా తండ్రి చనిపోయాడు అని. కానీ వీళ్ళు విధేయత చూపించారు, స్తుతిగానమే పాడనా అని ఆరాధిస్తా ఉన్నారు. సరేని
ఏడుపుకు బదులు, దుఃఖానికి బదులు ఉల్లాసంతో నింపబడి, ఉత్సాహంతో నింపబడి యేసయ్యా నీకు స్తోత్రము ఆరాధించుకునే భాగ్యాన్ని ఇచ్చాడు. దేశం మొత్తాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని ఇచ్చాడు. కరువు అన్నది ఆ దేశం లేకుండా జీవించే భాగ్యాన్ని ఇచ్చాడు ఆయన. ఆ దేశం సామాన్యమైన దేశం కాదు, కరువు అన్నది మీకు రాకుండా ఉంటుంది ఆ దేశంలో అన్నాడు. అలాంటి శ్రేష్టమైన దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తే పిల్లలు స్వతంత్రించుకున్నాడు. కరువు లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. నేటికి వాళ్ళ కరువు లేదు, నేటికి వాళ్ళ కరువు లేదు. దేవుని పిల్లంగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, బ్రతుకుతూ ఉన్నప్పుడు యేసయ్య కూర్చోండి కూర్చో, లే అంటే లే, వెళ్ళంటే వెళ్ళు, రా అంటే రా, పాడంటే పాడో, సాక్ష్యం చెప్పండి చెప్పు, తినండి తిను, ఉపవాసం ఉండు ఉపవాసం ఉండు. ఆయన ఏ జీవితం అది చేస్తూ ఉండు. కృంగిపోయిన పరిస్థితుల్లో నీ తల వెంట్రుకలో వాటి కూడా కదిలించలేదు. ఇంకా ఏడి నీ దేవుడు నీకు సహాయం చేయట్లేదు అనేవాళ్ళు ఉంటారు. చర్చికి వెళ్తున్నావు, ఏడి నీ దేవుడు అన్నవాళ్ళు బైబిల్లో ఉన్నారు. దయచేయండు, ఏడి నీ దేవుడు అంటున్నారు అయ్యే వాళ్ళంతా. నాకు సహాయం చేయవు అని ఏడ్చాడు దేవుని సన్నిధిలో. ఏడి నీ దేవుడు, చర్చికి వెళ్తున్నావుగా, ఏడి నీ దేవుడు అన్నారంట. దయచేయండి, కోర కుమారులు అనుకుంటా, ఏడుస్తూ ఏరి నీ దేవుడు సహాయం చేయట్లేదు అంటున్నారు, సహాయం చేయవా అని ఏడ్చారు. ఒకవేళ అలాంటి పరిస్థితులు నువ్వు ఉన్నావేమో, యేసు ఉన్నాడు, యేసు ఉన్నాడు, యేసు ఉన్నాడు. ఆయన చూస్తాడు, సమయం ఇచ్చి చూస్తాడు, సమయం ఇచ్చి చూస్తాడు. చూసి 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 ఆయన టైంలో ఆయన నిన్ను అట్లా పైకి లేపుతాడు. స్తోత్రం. నిన్ను అలా పైకి లేపుతాడు. నువ్వు చేసింది ఒకటే, విజ్ఞాపన చేస్తూ ఉంటే చాలు. నీ కోసం ప్రార్థన చేసుకో, సమాజంలో వాళ్ళందరూ రక్షణ పొందాలని ప్రార్థన చేసుకో, సంఘంలో ఉన్న వాళ్ళందరూ సహవాసంలోకి వచ్చి ఆత్మీయంగా ఎదగాలని ప్రార్థన చేసుకో, సేవకుని బలంగా వాడాలని ప్రార్థన చేసుకో, సేవకుని విస్తరింపజేయాలని ప్రార్థన చేసుకో. ఈ విధంగా నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నిన్ను కృంగదీసే పరిస్థితులు తల వెంట్రుకలు ఒకటి కూడా కదిలించదు. నన్ను కదిలించలేదు. 26వ సంవత్సరం రక్షించబడేది కృంగదీసే మాటలు కొన్ని లక్షలిన్న ఈ చెవులతోటి, నేను లక్షలిన్న నా చెవులతో డైరెక్ట్గా నాతో మాట్లాడితే లక్షలిన్న మాటలు. నేనేం కృంగిపోవాలి. నాకున్న గుణం ఏంటంటే అలాంటి మాటలు రోషం కలిగి ప్రార్థన ఎక్కువ చేస్తా. రోషం కలిగి ఉపవాసం ఉంటాం ఇంకంతే. రోషం కలిగి ఉపవాసం ఉంటే రోషం కలిగి ప్రార్థన చేస్తాను, నిద్రపోను. నువ్వు అలా ఉంటావా? సమాజం రక్షణ బంధాలను ప్రార్థన చేస్తావా? నువ్వు అలా ఉంటావా? సంఘంలో అందరూ సహవాసంలోకి వచ్చి బలపడాలని ప్రార్థన చేస్తావా? నువ్వు అలా ఉంటావా? సేవకుడు దీవించబడి బలంగా వాడబడాలని నువ్వు అలా ఉంటావా? సేవ విస్తరించాలని ప్రార్థన చేస్తావా? అన్నలాగా దేవుడు తమ్ముడా, నన్ను కదిలించలేదు ఏది కృంగదీసేది, నిన్ను కదిలించదు. నీ ముందు ఎవరు మేసం మెరిస్తా తొడదరిసినా గొలియాతులా పడిపోతారు వాళ్ళంతా. అనాకిలు కూలిపోయినట్టు కూలిపోతారు నీ ముందు. చెప్పు, గట్టిగా స్తోత్రం చెప్పు, 2 చేతులు స్తోత్రం చెప్పు. అవును అవును, దేవుని పిల్లల ముందు సవాలు తొడదరిసిన వాళ్ళు ఎవరు నిలబడలేదు. మట్టిలో కలిసిపోయారు. గొలియాతు కలిసిపోయారు. చిన్న పిల్లలు వాళ్ళ తల్లులు చంపితే వాళ్ళు పోతే వాళ్ళు కూలిపోయారు వాళ్ళ ముందు. మళ్ళీ ఏది కదిలిచ్చింది? అట్టగా నువ్వు తొడసారా మాక అనమాక. మన బలమంతా వేసేయి కాబట్టి ఉపవాసం ఉంటాం, దట్టగా ప్రార్థన చేయటం ఇంకంతే సంగతే. మనం మాట్లాడిసి పనులు మీసం మెల వేసిన పనులు తొడ సరసి పనులు మోకరించటం, ప్రభు వాళ్ళు ఏదో చేస్తారంటయ్యా అంటే అంతే. 26 సంవత్సరాలుగా కొన్ని లక్షల మాటలు నా చెవులతో కృంగదీసే మాటలు అన్నారు. ఏం పట్టించుకోవాలి. కుక్కలు మరుగుతూ ఉంటే ఏనుగు పోతా ఉంటే అంతే అనుకున్నా. నేటి దిన ముందు ప్రశాంతంగా జీవించే భాగ్యం ఇచ్చాడు యేసయ్య నాకు. నీకు ఇస్తాడు. గుర్తుంచుకోండి, దేవుని బిడ్డలకి లోకం పడుతున్నప్పుడు విజ్ఞాపన చేయటం నేర్చుకోండి. ఎందుకు విజ్ఞాపన చేయటం నేర్చుకోవాలంటే ఎక్కువ సమయం దేవుళ్ళలో గడుపుతాం మనం. యేసయ్య గురించి రాయబడిన మాట. యూదులు నిందలు మోపుతూ ఉన్నారు. దానికి ముందు యేసయ్య గెచ్చమైన వాళ్ళని చేసి ఇప్పుడు చదివినట్టు ఆతురతతోటి ప్రార్థన చేస్తుంటే చెమట రక్తం వల్లే ఒలీవల కొండ మీద పడుతూ ఉంది. ఆ విధంగా ప్రార్థన చేసి ఆయన శ్రమల్లోకి వెళ్ళాడు, శోధనలోకి వెళ్ళాడు. నిందలు వేస్తూ ఉన్నారు యేసు మీద, నేరాలు మోపుతూ ఉన్నారు. యేసయ్య మాత్రం మౌనంగా ఉన్నాడు.
నోరు తెరిచి మాట్లాడు, వాళ్ళన్ని నిందలేస్తుంటే నోరు తెరిచి మాట్లాడు అంటే యేసుప్రభు ఏం మాటలా ఆ రాయబడిన మాట, మిక్కిలి ఆశ్చర్యపడిను. గట్టి స్తోత్రం చెప్పండి. నిందలేస్తే ఎవరన్నా మాట్లాడతారా? మౌనంగా ఉంటారా? నిందలేస్తే ఎవరన్నా మౌనంగా ఉంటారా? కానీ యేసుప్రభు ఉన్నాడు. వాళ్ళు బయట పోయి ఎన్నో నిందలు వేసుకున్నారు. వాళ్ళ మీద ఏ నిందేలా. గట్టి స్తోత్రం చెప్పు, దగ్గర స్తోత్రం చెప్పండి. నేనే నిందేలా వాళ్ళు అట్టండి ఏం అనలా, ఇబ్బంది ఏం లేదు అన్న. ఆయన పని అయిపోయింది అన్న, ఇబ్బంది లేదు. ఎన్ని అనుకొని ఏ ఇబ్బంది లేదు. అంతే మౌనంగా ఉన్నాడు యేసు ప్రభు. నిందలు వేశారు, కేకలు వేస్తా ఉన్నారు. సిలువే కేకలు వేస్తున్నారు. ఎవరు మాట్లాడాల? అన్యాయపు తీర్పు తీర్చాడు, ఏం మాట్లాడాల? నువ్వు దేవుని కుమారుడు, నిన్ను నువ్వు రక్షించుకో, ఆ తర్వాత మమ్మల్ని రక్షించని దొంగలు అన్నారు, ఏం మాట్లాడాల? సైనికులు హేళన చేశారు, ఏం మాట్లాడాల? దారిని పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు హేళన చేశారు, ఏం మాట్లాడాల? నిందలేస్తుంటే ఏం మాట్లాడలేదు, అన్యాయం తిరుగు తీస్తుంటే ఏం మాట్లాడలేదు, సిలువ వేసిన కేకలేస్తుంటే ఏం మాట్లాడలేదు, అవమానపరుస్తుంటే ఏమీ హేళన చేస్తుంటే ఏం మాట్లాడాల? మౌనంగా ఉన్నాడు. చనిపోయాడు, సమాధి చేశారు. 3వ రోజున తిరిగి లేచాడు ఆయన. గట్టికి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఏమైపోయింది మరణము? ఏమైపోయింది సమాధి? ఏమైపోయాడు పిలాతు? ఏమైపోయాడు శాస్త్రుల పరిచయలు? ఏమైపోయాడు సిలువలో దొంగ? ఏమైపోయారు కేకలు వేసిన వాళ్ళు? సిలువ వేసిన కేకలు వేసిన ఏమైపోయారు? ఓడిపోలేదు, సిగ్గుతో తలదించుకోలేదు, అవమానం చెందలేదు. మీ పిల్లలతో మీరు మాట్లాడారయ్యా, మీ హృదయంలో ఉన్న మాటలన్నీ పంచుకున్నారు. ఎంతమంది అయితే వాక్యాన్ని కుడి ఎడమని వెళ్ళిపోతున్నా, క్షమించయ్యా, నన్ను క్షమించు. వాక్యంలో లోబడి జీవించే భాగ్యం నాకేవా? ఆ కృప నాకేయ్యా, కృపయే నాకు, కృపయ్యా. ప్రభా, కోరుకున్న ప్రతి బిడ్డకు ఆ కృప దయచేయండి. లోబడి జీవించే విధేయత కలిగిన జీవితం దయచేయండి. నీ సన్నిధిలో ప్రభా విజ్ఞాపన చేసే జీవితం, విజ్ఞాపన ఆత్మతో నింపండి. బిడ్డలను క్షమించండి, మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచని పవిత్రపరచండి. నీ సన్నిధిలో ప్రభా నాలోనికి రండి అన్న ప్రతి బిడ్డను క్షమించి మీ రక్తం తగడి వారిలోనికి వెళ్ళి వారిలో నివసించి మీ నామనికి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి, ఆమేన్. పాస్టర్ గారికి వందనాలు, యేసయ్యకి వందనాలు, జనానికి వందనాలు. నాకు సంవత్సరం నుంచి బాగా మోకాలు నొప్పులు, వాళ్ళకి హాస్పిటల్ పోయాను, ఆపరేషన్ చేయాలన్నారు. బారుని ఏడ్చాను, వ్యవహారం పోయాను, ఇంజక్షన్ చేశారు. మందులు తిన్నాళ్ళు తగ్గింది, మళ్ళీ ఎప్పుటాలనే ఉంది. పాస్టర్ గారికి చెప్పాను, తగ్గిద్దని ప్రార్థన చేశారు. నాకు 4 రోజుల నుంచి తగ్గింది. 40,000 ఖర్చు పెట్టానండి. ఓట్ల ఎలక్షన్ ఖర్చు పెట్టాను. దేనికైనా. తల్లిగారి పేరు విజయలక్ష్మి అంట, మన పోరెడ్డిపాలెమే. దాదాపు సంవత్సరం నుంచి మోకాలు నొప్పులు, 40,000 రూపాయల మందులకు ఇంజక్షన్లు ఖర్చు పెట్టింది, తగ్గలేదు. ఎక్కడికొచ్చి ప్రార్థన చేయించుకున్న తర్వాత ఆ మోకాలు నొప్పులన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యంతో ఉంది. యేసయ్యకి స్తోత్రం కలుగును గాక. తల్లిగారిని సంపూర్ణమైన పరిపూర్ణ బలము, శక్తి, ఆరోగ్యంతో యేసయ్య నింపునుగాక. ఆమేన్. అవసరతలకై సంప్రదించండి. మా అడ్రస్ జీసస్ హోలీ చర్చ్, పోలిరెడ్డిపాలెం గ్రామం, చిలకలూరుపేట మండలం. సెల్ నంబర్ 7780223625.